రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త అన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం దసరాకు ముందే నిధులు అంటే మనకి ఏదైతే ఉందో తారీఖు చూసుకోవచ్చు. 4వ తారీఖు 10వ నెల 2024 శుక్రవారం నాడైతే న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు ఏదైతే రైతు భరోసా పథకం ఉందో తెలంగాణలో మనకు ఎప్పుడు ప్రారంభం అవుతుందని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు అయితే ఏదైతే ఉందో ఈ మధ్యలో అయితే మనకైతే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతులకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా పథకం కోసం అయితే రైతులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే జమ కానుందన్నమాట. అలాగే మనకు రెండో శుభవార్త ఏదైతే ఉందో పీఎం కిసాన్ నిధులు కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఒకటేసారి అయితే విడుదల చేయనని అయితే మనకైతే ముందంచన అయితే కనబడుతుందన్నమాట. రైతు భరోసా పథకానికి ముహూర్తం ఫిక్స్. దసరా రోజు పథకం ప్రారంభం. ఆ రోజే అన్నదాత ఖాతాలోకి డబ్బులు. మనకి ఏదైతే ఉందో మీకైతే ఇప్పుడైతే నేనైతే ఏదైతే క్లారిఫై చేస్తానన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి దసరాకు అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా పడాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందన్నమాట. ఈ మేరకు రైతు భరోసా దసరా పండుగ నాటికి అన్నదాత ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని అయితే సమాచారం. రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అయితే మనకైతే రూపొందించిందండి. 7.5 ఎకరాలకైతే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఈ 7.5 ఎకరాల కంటే 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టిందని అయితే చూసుకోవచ్చు. దసరా లోపు రైతు భరోసానైతే అయితే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభమైతే కావడం జరుగుతుందన్నమాట. అక్టోబర్ 5వ తేదీ నుంచెల్లైనా లేకపోతే అక్టోబర్ 12వ తేదీ నుంచెల్లైనా. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి ఖాతాలోకి డబ్బులు పీఎం కిసాన్ సమాన్ యోజన కింద 18వ విడతకు సంబంధించి నిధులు కేంద్ర ప్రభుత్వం అయితే ఎల్లుండి విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతులకు అంటే 9 కోట్ల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కలిపి 2,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ఈ కేవైసీ చేసుకోవాలని అయితే అధికారులు అయితే సూచించారు. మీరు ఒకవేళ రుణమాఫీ ఏదైతే ఉందో రుణమాఫీకి చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు ఏదైతే ఉందో 3 విడతలను అయితే రుణమాఫీ అయితే చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా మందికి అయితే రుణమాఫీ కాలేదు అన్న అయితే చెప్పడం జరిగింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 4వ విడతకు సంబంధించి మనకైతే 3 విడతలో కూడా రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు అయితే సేకరించడం జరిగింది. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మంది పైగా అన్నదాతలకు మాఫీ కాలేదని అయితే గుర్తించారు. ఆధార్ బ్యాంక్ అకౌంట్ల పిల్లల తప్పుల వల్ల ఏదైతే మాఫీ కాని రైతులు మరో 1,50,000 మంది నిర్ధారించారు. మొత్తం 5 లక్షల పైగా అర్హులను జాబితా సిద్ధం చేశారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడుతోనే మీ ఖాతాలో వచ్చేసి ఏదైతే రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో 4వ విడతలకు సంబంధించి మీరు ఏదైతే ఉందో మీ ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక గొప్ప శుభవార్త అన్నమాట. ఏదైతే ఈ న్యూస్ ఉందో మీ రైతు సోదరులకు చేసైతే వాట్సాప్ గ్రూపులలోనైతే అందరికైతే షేర్ చేసుకోండి. ఎందుకంటే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకైతే ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట. ఎప్పుడని ఎదురు చూస్తున్న పథకం సంబంధించి మనకు అక్టోబర్ 5వ తేదీ నుండి వెళ్ళి అక్టోబర్ 12వ తేదీ లోపు ఖచ్చితంగానైతే ఈ మధ్యలో ఎప్పుడు పడేదైతే మనకైతే లేదన్న ఛాన్స్ అయితే లేదు. కానీ మనకి ఈ మధ్య ఏదైతే ఉందో ఈ తేదీ లోపు అయితే ఖచ్చితంగానైతే పడాల్సి ఉందన్నమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.